మెక్సికన్ చికెన్ స్టెనిట్జల్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. చికెన్, కోడిగుడ్డు, పండుమిర్చి, వెన్న, ఇటాలియన్ సీజనింగ్, అలాగే గ్రీన్ చిల్లీ పేస్ట్, వెనిగర్, మైదాపిండి, కారప్పొడి, అజినమోటో, అలాగే చిల్లీ ఫ్లేక్స్, మస్టర్డ్ పేస్ట్, వెల్లుల్లి, ఇంకా మిరియాల పొడి. ఇవన్నీ కూడా జస్ట్ మ్యారినేడ్లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చు. ఫస్ట్ ఒక పని చేద్దాం, మిక్సింగ్ బౌల్ తీసుకొని మ్యారినేట్ రెడీ చేసుకుందాం. మ్యారినేడ్ కోసం కారప్పొడి ఒక్కొక్కటిగా నిదానంగా వేసుకుందాం. టైం అంతా మందే ఇవాళ. కొద్దిగా ఉప్పు, అజినమోటో వేసుకుంటున్నా, ఎంఎస్జీ అంటాం కదా అదన్నమాట. అలాగే మిరియాల పొడి, చిల్లీ ఫ్లేక్స్, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్, సీజనింగ్, ఇటాలియన్ సీజనింగ్ అన్నమాట. ఇంకేమున్నాయి? 2 వస్తువుల్ని మనం చాప్ చేసి వేసుకోవాలి. ఆ 2 కూడా చాప్ చేద్దాం. వెల్లుల్లి, వెల్లుల్లి వేసుకున్నాం కదా. పండుమిర్చి కూడా ఫైన్గా చాప్ చేసి వేసుకున్నాం. వీలైనంత వరకు ఫైన్ చాప్ చేసుకోవాలి దీన్ని. ఎందుకంటే మ్యారినేడ్లో కదా, స్మూత్గా ఉంటే, చిన్న చిన్న ముక్కలుగా ఉంటేనే చక్కగా కలుస్తుంది. కారం ఇప్పుడు కనిపిస్తుంది మెక్సికన్ టచ్ దీంట్లో. ఓకే, ఇంకేముంది? మస్టర్డ్ పేస్ట్ వేసుకోవాలి. ఓకే, మనకు కావాల్సిన మ్యారినేట్ రెడీ అయిపోయింది. ఓకే, దీంట్లోకి ఇప్పుడు చికెన్ యాడ్ చేసుకుందాం. చికెన్ థై పీస్, ఇది లెగ్ పీస్ అంటాం కదా, అది దాన్ని డీబోన్ చేసుకున్నాం. అంటే ఎముకలు తీసేసి డీబోన్ చేసాం. చికెన్లో బెస్ట్ పీస్ అంటే అదే నాకు సంబంధించినంత వరకు. చాలా బాగుంటుంది. ఏదైనా స్పెషల్ డిషెస్ తయారు చేసుకోవాలనుకున్నప్పుడు ఐ ఆబ్వియస్లీ ప్రిఫర్ దాట్. కబాబ్స్ కానీ ఇట్లాంటివన్నీ కూడా దాంతో తయారు చేస్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. చికెన్లో చాలామందికి బ్రెస్ట్ పీస్ ఇష్టం అన్నమాట. మీకు తెలుసు కదా, చాలామంది దాన్నే తింటూ ఉంటారు. బోన్లెస్ అంటారు, బ్రెస్ట్ పీస్ అంటారు.
ఐ సింప్లీ డోంట్ లైక్ ఇట్. అంటే తినేవాళ్ళు తప్పు అని నేను అనను, కానీ ఏముండదు అందులో. ఓకే, అండ్ నౌ వాట్ వీ హ్యావ్ టు డూ అంటే, మ్యారినేషన్ కోసం చేసి ఉంచుకున్నాం కదా, ఇది మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇట్లా మ్యారినేషన్ చేసుకొని దీన్ని అట్లీస్ట్ ఒక 20 minutes పాటు అలా ఉంచేయాలి. ఉంచేస్తేనే ఆ రసాలంతా కూడా చికెన్లోకి పట్టి ఆ రుచి అంతా కూడా లోపల అలా హోల్డ్ అయి ఉంటుందన్నమాట. కాబట్టి ఒక 20 నిమిషాల పాటు అలా ఉంచేద్దాం. సో ఆ 20 నిమిషాలు అలా ఉంచేసిన తర్వాత ఎగ్ ఇంకా డస్టింగ్ కోసం మైదా రెడీ చేసుకోవాలి. దానికంటే ముందు పొయ్యి వెలిగించి పెనం పెట్టుకుంటాను. కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్ వేసుకుంటాను. కొద్దిగా ఆయిల్, కొద్దిగా బటర్. Now egg. కోడిగుడ్డు బ్రేక్ చేసుకొని విస్క్ చేసి పెట్టుకోవాలి. తదుపరి ఒక గిన్నెలో మైదా పిండి ఇలా ఉంచుకుందాం. దీంట్లో కూడా కాస్త సీజనింగ్ చేసుకుంటే బెటర్. కొద్దిగా ఉప్పు, అలాగే కొద్దిగా మిరియాల పొడి. మనకి ఏ పదార్థమో కూడా చప్పగా ఉంటే నచ్చదు కదా, అందుకని అనమాట. అది కూడా చుట్టూ లేయర్ ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది కాబట్టి రెండింటిని సీజన్ చేసుకున్నాం. ఇప్పుడు ఇక దీన్ని ఇలాగే ఉంచుకొని ఓకే, జస్ట్ ఒకసారి ఇలా తీసుకొని డస్టింగ్ చేసుకొని ఎగ్లో వాష్ చేసి మళ్ళీ డస్ట్ చేసుకొని కుక్ చేసుకోవాలి. లైక్ దట్. ఇంకో పీస్ కూడా అంతే. అలా ఒకవైపు కుక్ అయిన తర్వాత ఇంకో వైపుకి ఇలా ట్విస్ట్ చేసుకోవాలి. ఎంత చక్కగా కుక్ అవుతున్నాయి కదా. దీంట్లో మనం నీట్గా డస్టింగ్ చేసి, ఎగ్ వాష్ చేసి, మళ్ళీ డస్టింగ్ చేసి ఇట్లా వేసుకోవడంతో లోపల ఉన్న మ్యారినేడ్ ఏదైతే ఉంటుందో ఆ మ్యారినేషన్ కోటింగ్ అదంతా కూడా లోపలే బైండ్ అవుతుంది, హోల్డ్ అవుతుంది. ఆ వాటర్లోకి ఆయిల్లోకి బయటకు వచ్చేయకుండా, బయటకు వెళ్ళిపోకుండా ఉంటుంది అనమాట. దానివల్ల టేస్ట్ బాగా లోపలే ఉండి మంచిగా అనిపిస్తుంది. రైట్, ఇవి నీట్గా కుక్ అయిపోయాయి. నౌ వీ కెన్ గో టు ప్రెజెంటేషన్.